శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం కాలభైరవాయ నమ. ప్రణవజ్ఞాన నిష్ణాతం పరతత్వ సుబోధకం శ్రీ నిత్య విద్యానంద భారతీ యతీంద్రం తం గురుం ప్రణమామ్యహం. అందరికీ కాలభైరవుడి ఆశీస్సులు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. సోలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం వినిక్వనన్మనోజ్ఞహేమ కింకినీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగ నిర్మలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంశ్రభూషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఫలశ్రుతి కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. ఓం కాలభైరవాయ నమః. ప్రతిరోజు కూడా ఆదిశంకరాచార్యులు వారు రచించినటువంటి ఈ కాలభైరవ అష్టకాన్ని విన్నా లేదా మీరు పాడిన స్వామివారిని మీ మనసులో తలుచుకున్న కాలభైరవుడి యొక్క రక్షణ మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుంది. స్వామివారి ఆరోగ్యంతో ఆయన అనుగ్రహంతో మీరందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలభైరవుడి పూజ చేయాలా, కాలభైరవుడి హోమంలో కూర్చోవాలా? ఈ బిజీ ప్రపంచంలో అష్టమష్టమికి మన పీఠంలో కాలభైరవుడి యొక్క హోమం జరుగుతున్నా కూడా మేము రాలేకపోతున్నామండి, మాకు కుదరట్లేదండి, పిల్లలతో బాక్సులు కట్టడం, వాళ్ళని పంపించడం, మా ఆయనగారికి మొత్తం చూసుకోవడం, సపర్యలు చేయటం, ఇవన్నీ సరిపోతున్నాయండి, ఈ బిజీ ప్రపంచంలో మేము రాలేకపోతున్నామని చాలామంది అంటున్నారు. ఏం పర్లేదండి, మీకు కుదిరినప్పుడు మీ ఇంట్లో ఉదయాన్నే ముందుగా ప్రప్రథమంగా సనాతన ధర్మంలో మన హిందువులందరూ కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఉదయాన్నే లేవాలి. అందరూ కూడా ఉదయాన్నే లేవగానే చక్కగా మీ ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి మీ దేవతా మందిరంలో దీపారాధన తప్పనిసరిగా చేయండి. ప్రతిరోజు దీపారాధన చేయండి. అలానే నిత్యం దీపారాధన చేస్తూ కాలభైరవ అష్టకాన్ని కానీ కాలభైరవ నామస్మరణ కానీ కాలభైరవుడికి సంబంధించినటువంటి మీరు యూట్యూబ్ మాధ్యమాల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి, అన్ని రకాల కవచాలు, ఇవన్నీ కూడా వింటూ ఉండండి. స్వామివారి రక్షణ మీకు ఎల్లవేళలా కలుగుతుంది. అవకాశం ఉన్నప్పుడు కాలభైరవ హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొంటే
మీ కుటుంబానికి రక్షణగా ఉంటాడు స్వామివారు. సర్వేజన సుఖినో భవంతు. ఓం కాలభైరవాయ నమః.